అండి, ఈరోజు మన ఛానల్లో స్వీట్ గారెలు చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి ఈ గారెలు. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే బెల్లము నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. అదేవిధంగా మినపప్పు కూడా రుబ్బుకొని సాల్ట్ వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా బెల్లం అయితే నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. బెల్లం వడకట్టాలి. వడకడితే ఏంటంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా తీసివేసి ఆ విధంగా కళాయిలో బెల్లం వాటర్ అన్నీ పోస్తున్నానండి. పోసినాక పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని చక్కగా బెల్లము తీగ పాకం వచ్చే వరకు మనం బెల్లంని పాకం పట్టుకోవాలండి. 2 యాలక్కాయలు కూడా నూరుకొని వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి ఆ విధంగా యాలక్కాయలు వేస్తే. ఆ విధంగా పాకం వచ్చింది చూడండి. కొంచెం జిగురుగా మనకు తీగ పాకం వస్తే సరిపోద్దండి. పాకం వచ్చినాక పక్కన పెట్టుకోవాలి. ముందుగా తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. గారెలు అయితే మనం ఏ విధంగా వేస్తామో అదే విధంగా గారెలు వేసుకోవాలండి. గారెలు వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలండి. 2 పక్కల గారెలు కాల్చుకుంటూ చక్కగా ఉడకబెట్టుకోవాలండి. గారెలు ఉడికిన తర్వాత తీసుకొని మనం ముందుగా బెల్లం పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ బెల్లం పాకంలో ఈ వేడి గారెలు వేస్తే ఆ బెల్లం పాకం అంతా గారెలకు పట్టిద్దండి. సూపర్గా ఉంటుంది. ఆ విధంగా మనం వేడిగా ఈ విధంగా వేసుకొని మనకి ఎప్పుడు గారెలు ఒక విధంగా కాకుండా ఇలా స్వీట్ గారెలు కూడా వేయాలండి. తింటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే ట్రై చేసినాక మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. మా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.